కార్యక్రమాలు కనుక మనం ఒకసారి గమనిస్తే ఆ రోజు గుంటూరు నుంచి ఏదైతే జైలుకి గుంటూరు నుంచి కారాగారానికి తరలించే కార్యక్రమంలో భాగంగా అతనికి భోజనం కోసం ఆగి బిర్యానీ తినిపించిన సంగతి ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అంతకుముందే అతన్ని అదుపులో తీసుకున్నప్పుడు గుంటూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ బంధువులతో కలిసి మాట్లాడే కార్యక్రమం కావచ్చు, లేదంటే అతను పనుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి పరుపు దిండ్లు అంటే రాస మర్యాదలు చూసుకున్న తర్వాత ఎక్కడో కొంచెం ఇంకా అనుకూలంగా అతనికి పనిచేసే వాళ్ళు ఉన్నారు, పైనుంచి అతనికి సహాయ సహకారాలు అయితే అందుతున్నాయి, అది డిపార్ట్మెంట్లోనా పోలీస్ డిపార్ట్మెంట్లోనా లేకపోతే రాజకీయంగా ఒత్తిడి వల్ల అనేది అది మొన్నటిదాకా చర్చించుకుంటూనే ఉన్నాం. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఒక రకమైన వ్యక్తుల గురించి కూడా వాళ్ళకి వెలుసుబాటు అంటే విడుదల కావడానికి అవకాశం కల్పించే సందర్భంగా మీకు తెలుస్తాయి, మాకు తెలుస్తాయి. మరి ఫిబ్రవరి 14వ తారీఖున అతనికి వెలుసుబాటు ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 28న లొంగిపోతాడన్న సంగతి తెలిసిన తర్వాత నిన్నటి వరకు ఈ విషయాలను పోలీసులు మళ్ళీ న్యాయస్థానానికి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి అనేది మాత్రం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 14వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా వెలుసుబాటు ఇచ్చారు. ఆమెకి 18వ తారీఖు నాడు శస్త్రచికిత్స జరిగింది, 23వ తారీఖు నాడు డిశ్చార్జ్ అయింది, ఇంటికి వచ్చారు. 28న ఇతను వచ్చి న్యాయస్థానం మామూలుగా కారాగారంలో లొంగిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆమెకి ఇబ్బందులుగా ఉన్నాయి, గుంటూరు లలిత హాస్పిటల్లో కార్యక్రమాలు ఏదో జరగబోతున్నాయి కాబట్టి నాకు అవకాశం కల్పించండి అంటే దానికి న్యాయమూర్తి గారు ఒప్పుకున్నాడు. అంతకుముందే అతను బయటకు వస్తున్నాడని చెప్పి ఎవరికి చెప్పాలి? ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయితే ఫిర్యాదు వచ్చేసి న్యాయస్థానానికి వెళ్ళి కారాగారంలో ఉన్నాడో వాళ్ళకి చేయాలి, వాళ్ళకి తెలియపరచాలి. అట్లానే సిఐడి వాళ్ళకు కూడా తెలియపరచాలి. వాళ్లే కదా ఇతను అదుపులో తీసుకుంది. మరి వీళ్ళిద్దరికీ తెలియపరచకుండా ఎందుకు జరిగిందనే దానికి ఇప్పుడు చాలా దాని గురించి చాలా ఎక్స్ప్రెషన్లు అయితే ఉన్నాయి. మరి అది యక్షుడు చెబుతాడో జైలు అధికారులు చెబుతారో మరి ఆ రోజు వాదించినటువంటి న్యాయవాది చెబుతాడో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. ఇక్కడ మనం కనుక గమనించుకుంటా ఉంటే రెండు వైఫల్యాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకటి, ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది నిస్సందేహంగా అతని పొరపాట్లు అయితే కనపడతా ఉన్నాయి, ఎవరైనా కావచ్చు, అందుట్లో మనం మాత్రం క్షమించడానికి వీల్లేదు. అలాగే ఆ కారాగారానికి సంబంధించినటువంటి ఎవరైతే పర్యవేక్షణలో ఉన్నారో ఏ అధికారి ఉన్నాడో ఆయన వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇక్కడ ఇద్దరినీ ఈరోజు మనం తప్పట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి అతను మాట్లాడిన భాష, అతను ప్రయోగించినటువంటి ప్రయోగాలు, అతను చేసినటువంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఒక వ్యక్తిని బెదిరించిన కార్యక్రమంలో కదా ఇప్పుడు అతను అదుపులో తీసుకొని ఈరోజు కారాగారంలో ఉంది, తర్వాత కదా మిగిలిన అంశాలన్నీ బయటకు వచ్చింది. మరి అలాంటి వ్యక్తి బయటకు వస్తున్నాడు అంటే వీళ్ళందరికీ తెలియాలా, అతని మీద దృష్టి పెట్టాలి. అతనికి వెలుసుబాటు ఇచ్చారంటే దేశం మీద వదిలేస్తారా? ఎలాంటి వ్యక్తి అతను, ఏ విధంగా మాట్లాడాడు, ఇప్పుడు అతను చేసినటువంటి కార్యక్రమాలన్నిటికి సంబంధించి సభ్య సమాజంలో అతను మాట్లాడే మాటలు మనం వినదగ్గయ్యేనా? మరి అలాంటి వ్యక్తి బయట తిరుగుతున్నాడు అంటే ఎక్కడ తిరుగుతున్నాడు ఏంటనే పర్యవేక్షణ అయితే ఉండాలి కదా. మరి అలాంటివి లేకుండా ఈరోజు అతను చరవాణి ఆపుకున్నాడు, అతని సమాచారం లేదు, ఈ భేద పలుకులన్నీ పలుకుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ జరుగుతుందో లోపం, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఒకటి మాత్రం సహకారం అందుతుంది అంటారు. నిస్సందేహం సహకారం కాదు, ఇక్కడ పదవి నీకు వచ్చింది, నీ మీద నాకు కోపంగా ఉంది, సహకరించట్లా. అర్థమైందా మీకు? ఇది వాస్తవం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి న్యాయవాదులకు సంబంధించింది. ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా 3 రోజులకి 9 నెలలు పూర్తి అయిపోతున్నాయి. అంటే ఇప్పటికే 270 రోజులు పూర్తి అయిపోయినాయి. ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాదుల్ని అప్పటి న్యాయవాదులు ఇంకా కొనసాగుతూనే ఉన్నారు కదా. నిన్న వాదించిన న్యాయవాది కూడా అతనే కదా, ఇంకా కొనసాగుతున్నారు కదా. ఇది ప్రభుత్వం వైఫల్యం కాదా? దీన్ని పర్యవేక్షణ చేయాల్సింది ఎవరు? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకు వాళ్లే వాదిస్తున్నారు? రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అవకాశం దొరికిందంటారా? నిస్సందేహంగా అవకాశం దొరికింది అంటున్నాను నేను. ప్రభుత్వం తరపున ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున వాళ్ళు లేకపోతే నిజాయితీ పరుల న్యాయవాదులను కనుక అక్కడ నియమించి ఉంటే వాళ్ళు సమాచారం అందిస్తారు కదా, కనీసం ప్రభుత్వానికైనా సమాచారం అందిస్తారు కదా. మరి సమాచారం కూడా ఇవ్వలేదు అంటే దాని అర్థం ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారు అంటే
అందరూ కలిసి చేశారని మనం భావించాలి. ఉమ్, ఇది నిస్సందేహంగా వైఫల్యం. ఉమ్. ఎవరేమనుకున్నా